బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ నేత మన్నే క్రిసాంక్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు విచారణకు రావాలని ఆదేశించారు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ జనరేట్ చేసిన పిక్ ను క్రిసాంక్ చేశారని గుర్తించారు పోలీసులు. ఆ పిక్ పై వివరణ ఇచ్చేందుకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించారు. బీఆర్ఎస్ నేత మన్నే క్రిసాంక్ కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు విచారణకు రావాలని ఆదేశించారు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ జనరేట్ చేసిన పిక్ ను క్రిసాంక్ చేశారని గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో ఆ పిక్ పై వివరణ ఇచ్చేందుకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. అటు గచ్చిబౌలి భూములకి సంబంధించి కూడా ఏఏ పిక్స్ అనేవి కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ పిక్ ని కూడా అటు బీఆర్ఎస్ నేత క్రిసాంక్ చేసినట్లుగా కూడా గుర్తించి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కంచె గచ్చిబౌలి భూములపైలో లేనివి ఉన్నట్టు కొన్ని ఏఐ టెక్నాలజీ ఉపయోగించి జంతువులు, పక్షులు, మరికొన్ని ఫేక్ వీడియోలను క్రియేట్ చేసిన ఘటనలో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. అందులో క్రిషాంక్ ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి. ఆయన యాక్టివ్ గా కొన్ని వీడియోలని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ఘటనలోనే మన్నే క్రిషాంక్ ని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి విచారణకు రావాలని చెప్పేసి కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసానికి వెళ్లి ఆయనకు నోటీసులు జారీ చేశారు. నోటీసుల్లో విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. కాబట్టి ఈ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించిన విషయంలో అనేక ఫేక్ వీడియోలు, అంటే కొన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వీడియోలని, కొన్ని లేని వీడియోలని ఉన్నట్టుగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి మార్ఫింగ్ చేసి ఆ వీడియోలన్నిటిని కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన వారందరినీ కూడా ఒక్కొక్కరిగా పోలీసులు గుర్తిస్తున్నారు. అందులో భాగంగానే మన్నే క్రిషాంక్ ఈ వీడియోలు పోస్ట్ చేసినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించడం జరిగింది. దానికి సంబంధించే మన్నే క్రిషాంక్ ని ఈ నెల 9, 10, 11 3 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు. ఆ నోటీసులు క్రిషాంక్ అందజేయడం జరిగింది. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ మార్ఫింగ్ వీడియోలు చేసి ఎవరెవరు పోస్ట్ చేశారు, కొన్ని వివాదాలు సృష్టించే విధంగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో అనేక వీడియోలు ఎస్యూ ఘటనకు సంబంధించి పోస్ట్ చేయడం జరిగింది. వాటన్నిటిపైన గచ్చిబౌలి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంకా ఎవరెవరు పోస్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఈ వైరల్ చేశారు అనే దానిపైన వివరాలు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా అనేక వీడియోలు పోస్ట్ చేశారు. అక్కడ తప్పుదో ప్రజల్ని, విద్యార్థుల తప్పుదో పట్టించే విధంగా వీడియోలను క్రియేట్ చేశారు. నిమ్మిళ్లను, జింకలను ఢీకొట్టి, జేసీబీలు ఢీకొట్టినట్టు, అవి చనిపోయినట్టు కొన్ని వీడియోలను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఏఐ టెక్నాలజీ ద్వారా అనేకవి లేనివి ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టుగా క్రియేట్ చేసే విధంగా టెక్నాలజీని ఉపయోగించి ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వీడియోల పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే క్రిషాంక్ ని విచారణకు రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.